తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అని, అందువలన ఈ జిల్లాకు కడప అని పేరు పెట్టినట్టు తెలిపారు. 1808వ సంవత్సరంలో కడప జిల్లా ఏర్పడిందని, 2010వ సంవత్సరం వరకు కడప జిల్లా పేరుతోనే పిలిచారని, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చినట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి గుర్తుగా రాజశేఖర రెడ్డి గుర్తుగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే సమంజసంగా ఉండేదని, ఇప్పటికైనా పేరు మార్చాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం అనేది చాలా సమంజసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప, అందువల్ల ఆ పేరుతో ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. 1808వ సంవత్సరంలో ఈ పేరుతో కడప జిల్లా పేరుతో కడప జిల్లా ఏర్పాటైంది. 202 సంవత్సరాలు ఈ పేరుతోనే పిలువబడం జరిగింది. కానీ 2010వ సంవత్సరంలో కడప జిల్లా అని పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. దివంగత నేత, జిల్లా నేత అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ అప్పుడే నాతో పాటు అనేక మంది జిల్లా నాయకులు, జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అటు రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా, ఇటు తిరుమల గుర్తుగా, వెంకటేశ్వర స్వామి గుర్తుగా వైఎస్ఆర్ కడప జిల్లాని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కానీ అది సఫలీకృతం కాలేదు. కనీసం ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలలో ఆలోచించి ఈ పేరు సమంజసంగా ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేటందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రామ్మోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీకాకుళం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని, తనపై నమ్మకంతో ప్రధాని మోదీ పౌర విమానయాన శాఖ అప్పగించారని అన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరాలని మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి ఎన్వైరన్మెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి. గతంలో కూడా మోదీ గారు గత 10 సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ లోను కూడా ఇది అలవాటు చేయడం జరిగింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాను. గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు గాని, ఆయన తాలూకు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను. ఎంత రెస్పాన్సిబుల్ గా లీడర్షిప్ ని ముందుకు నడిపించాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. పేపర్ లెస్ చేయాలి, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్ ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం. 100% ఈకో ఫ్రెండ్లీగా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాయి. ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి. ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి. ఆ ప్లానింగ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు, గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం. అది కూడా మా ప్లానింగ్ లో పెడతామని తెలియజేసుకుంటున్నాం. అలాగే సింధియా గారు వచ్చారు, ఆయన కూడా చాలా ధన్యవాదాలు. మొన్ననే ఛార్జ్ తీసుకునే ముందు కూడా నేను కలిశాను. ఎందుకనంటే ఆయనే ఇప్పటి వరకు కూడా లీడ్ చేశారు కాబట్టి ఏ కార్యక్రమాల మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టాలి, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. సింధియా గారు తాలూకా ఫాదర్ మాధవరావు సింధియా గారు, మా తండ్రి గారు ఎర్రన్నాయుడు గారు కలిసి పార్లమెంట్ లో కలిసి పనిచేయడం జరిగింది. మరి జ్యోతిరాదిత్య గారు అలాగే ఎర్రన్నాయుడు గారు కలిసి పనిచేయడం జరిగింది. జ్యోతిరాదిత్య గారు నేను కూడా గతంలో పనిచేయడం జరిగింది. సో అనుబంధంతో ఆయనకు కూడా ఆయన గైడెన్స్ కోసం వెళ్ళాను. ఆయన కూడా చక్కగా గైడ్ చేశారు. ఈ రోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి టెక్నాలజీ గాని, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ గాని, దేశ విదేశాల్లో ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మన సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి మనం తీసుకొని వచ్చి సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. రాబోతున్నటువంటి 5-6 సంవత్సరాలు 2030 వరకు
వన్ ఆఫ్ ద లీడింగ్ డొమెస్టిక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి దానికి ప్రత్యేకంగా నా వంతుగా చర్యలు తీసుకుంటాను. నాకు ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్. ఒక విజన్ ని పెట్టుకొని, ఒక అప్రోచ్ తో, ఒక టైం లైన్స్ పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళ విజన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం గతంలో చూసాం. సో వాళ్ళిద్దరి లీడర్షిప్ నాకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సహకారం, గైడ్ లైన్స్, సూచనలు అన్ని కూడా తీసుకొని ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతున్నామంటూ తమపై ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, గతంలో హత్యలు చేయించి ఇప్పుడు ఆహాకారాలు పెట్టడానికి జగన్కి తగదని అన్నారు. 2019 నుంచి 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరు చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవ రాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. శవ రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవటం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత మాచర్లలో కానీ, నరసరావుపేటలో కానీ, తాడిపత్రిలో కానీ, ఇతర జిల్లాల్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ఎంత అరాచకం చేశారు మీరు, ఎంత దాడి చేశారు మా వాళ్ళ మీద. మా సార్ మా నోళ్ళు కట్టిచ్చేస్తూ ఉంటారు చంద్రబాబు సార్. దేనికైనా దాడి పరిష్కారం కాదు, చట్టపరంగా వెళ్ళాలి, చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి ఎప్పుడు నూరిపోస్తూ ఉంటారు మాకు. మేము దాడులు చేశామని, మా కార్యకర్తలు దాడులు చేశారని చెప్పి శవ రాజకీయాలు చేయడానికి మళ్ళీ పూనుకుంటే మాత్రం ఖబర్దార్ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటిస్తున్నారు, అధినాయకుడి మాటకి కట్టుబడి ఉన్నారు. కక్ష రాజకీయాలు వద్దు అని లోకేష్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు. ఈరోజు శవ రాజకీయ దాడులు చేస్తున్నామని చెప్పి ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మీరు మెమరాండాలు ఇవ్వటం ఏంటి, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయటం మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైసీపీని ఇలాంటి శవ రాజకీయాలు చెయ్యొద్దు, చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఖబర్దార్ అని చెప్పి ఈ విషయం మాట్లాడేటప్పుడు, ఎవరికన్నా రిప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు 1-4 సార్లు మీరు ఆలోచించుకొని చేయండి. మళ్ళీ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. కువైట్లోని మంగాఫ్లో ఉన్న భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మృతుల్లో 42 మంది భారతీయులు ఉన్నారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి.
వారిని గుర్తించడం కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం ఇస్తామని అన్నారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. తలుపుకు తాళం వేసి ఉండడంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు పేర్కొంది. 6వ అంతస్తుల భవనాన్ని NBTC అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు విడిచినట్టు తెలిపారు. మృతుల్లో 21 మంది కేరళ, 5 తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ నాయకురాలు తోటా సీతారామలక్ష్మిని కలిసిన మంత్రి నిమ్మల పుష్పగుచ్చాలతో అభినందించిన నాయకులు. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న రాష్ట్ర సచివాలయం. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణతో నెలకొన్న సందడి వాతావరణం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం. ప్రాణాలు కోల్పోయిన 41 మంది దక్షిణ భారతీయులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.